కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి. ఎందుకంటే ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి, బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించినట్టు, ఓట్లేసి గెలిపించినట్టు ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చారు మాకు, గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చినాయి మాకు, సిఆర్ఎఫ్ సంబంధించి ఈ 7 సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం. ప్లస్ అన్ని దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం, దాదాపు గుళ్ళకి ఇచ్చినాం. మొన్న సమ్మర్లో 1000కి పైగా బోర్లు ఇచ్చినాం మనం. కాబట్టి అన్ని రకాల అందుబాటులో ఉంటున్నాం మనం. ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. కాబట్టి మరి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఓటు ఇస్తాము అన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. మరి తీసుకుపోవాలి కూడా. కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాన లేదు. ఆ కేంద్ర నిధులు లేకుంటే, కోర్టు వార్నింగ్ ఇవ్వకుంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలే పెట్టదు ఇక. కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్రం యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రజల లోపల ఆలోచన ఉన్నది. ఎందుకంటే గత సర్పంచులు అందరూ కూడా అరే కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఇంతో బతికి బయటపడ్డాం, కేంద్రం ఇట్లా పైసలు లేకుంటే మనం ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటాం, మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్లప్పుడు వచ్చింది. వాళ్ళే మనకు ప్రచారకులు, వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు కేంద్రమే నిధులు ఇస్తున్నారు గ్రామాలకు అని చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికలు ఓడిపోతామని తెలుసు వాళ్ళకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.